బ్రేకింగ్ న్యూస్ భూపాలపల్లి మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ శ్రేణులు హంగామా సృష్టించాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎక్కడికి రావడంతో డబ్బులు వదిలేసి పరారయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులు. అనంతరం ₹1,00,000 పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. పబ్లిక్ సమస్యలే మనదని ₹20,000 అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. రెటిక మున్సిపల్ ఎన్నికల వేళ డబ్బులు పంచుతుండడం బయటపడిందని చెప్పాలి. భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులు సైతం ఏకంగా పోలింగ్ బూత్ వద్దే ప్రజలను మభ్యపెడుతూ డబ్బులు పంచుతున్న దృశ్యం అయితే మనం చూస్తున్నాము. అయితే ఇది బయటపడడంతో కూడా ఒక్కసారిగా వారు డబ్బును మొత్తం కూడా అక్కడే వదిలేసి పరారయ్యారు. ఇప్పుడు ఇది స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే ఓటర్లను మభ్యపెట్టేందుకు నేరుగా ఆ పోలింగ్ బూత్ల వద్దే బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం కూడా ఈ హైడ్రామాకి తెరదించారని చెప్పాలి. సో ఏదైతే పెద్ద మొత్తంలో ఒక సుమారుగా ₹1,00,000 వరకు అమౌంట్ అయితే ఉండొచ్చు, అమౌంట్ మొత్తం కూడా అక్కడే వదిలేసి పరారయ్యారు. సో ఇది గమనించిన పోలీసులు స్థానికతలు అయితే అటు ఫిర్యాదు చేయడంతో కూడా ఒకసారిగా అందరూ అలర్ట్ అయ్యారని చెప్పాలి. దీంతో వారు పట్టుబడడంతో ఒక్కసారిగా వారు వెంట తీసుకొచ్చిన డబ్బును మొత్తం కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమౌంట్ విజువల్స్ కానీ వారు ఎవరైతే పంచుతున్నారో వారు కూడా మనం చూస్తున్నాము విజువల్స్ లోని. సో ప్రజలను మభ్య పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నాము. ఏకంగా పోలింగ్ బూతుల వద్దే డబ్బులు తీసుకొచ్చి అయితే ఓటర్లను మభ్య పెట్టేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బు కూడా అక్కడ దొరికింది. సో వెంటనే వారు దొరకడంతో కూడా అక్కడే వదిలేసి డబ్బును మొత్తం వదిలేసి పరారయ్యారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దీంతో అక్కడ స్థానికంగా కలకలం రేపుందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులు కూడా ఈ డబ్బులు పంచుతున్నట్టు తెలుస్తుంది. నేరుగా పోలింగ్ బూతుల వద్దే కూడా ఈ హంగామాకైతే వారైతే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఏంటి తాజా సిచ్యువేషన్? గొడవ సద్దుమైంది. కానీ ఉదయం నుంచి దాదాపు 9 గంటల వరకు 2 గంటల పాటు పోలింగ్ కొంత మందకొడిగా సాగింది. ఆ తర్వాతే ఓటర్లను ఇళ్లలో నుంచి పిలుచుకొచ్చి మరి ఓటేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ భూపాలపల్లిలో 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ హోరాహోరీగా పోరున్న నేపథ్యం లోపల ప్రలోభాల పర్వానికి అటు బీఆర్ఎస్ నేతలు తెరదీశారని చెప్పొచ్చు. 22వ వార్డు, అదేవిధంగా 8, 4, 9 ఈ 4 వార్డుల లోపల కొంత టైట్ ఫైట్ వస్తుందని భావించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ నిన్న పంపకాలు పూర్తి చేశారు. మళ్ళీ ఈ రోజున ఓటేసి వచ్చేటువంటి ఓటర్లందరికీ కూడా మళ్ళీ పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు పంచుతూ తమకు ఓటు వేయాలంటూ ప్రాధాయపడుతున్న సిచ్యువేషన్. దీంతో డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ అక్కడటువంటి కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ పంపిణీ చేస్తున్నటువంటి అభ్యర్థులను పట్టుకునే ప్రయత్నం చేయగా డబ్బు సంచులు అక్కడే వదిలేసి పరారైన పరిస్థితి. సో ఆ తర్వాత 22వ వార్డుకు చెందినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి దగ్గరి బంధువే డబ్బులు పంపుతున్నట్లు తెలుసుకొని ప్రస్తుతం ఆ డబ్బునైతే సీజ్ చేశారు. ఎన్నికల అధికారులకు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాలపై కేసు నమోదు చేసేందుకు కూడా ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు వర్ధనపేట మున్సిపాలిటీలో 2వ వార్డు 1వ వార్డుకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్ నేతలే పోలింగ్ కేంద్రం వెళ్లి ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన అనుచరులంతా కూడా పోలింగ్ కేంద్రం ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులతో వాగ్వాదం దిగారు. సో ఇద్దరి మధ్య వాగ్వాదంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులపై డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించిన ఇలా ఆరోపణ ప్రత్యారోపణతో కొంత ప్రస్తుతం ఇప్పటి నుంచే అటు పోలింగ్ సెంటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు ప్రలోభాల పర్వం, మరోవైపు అటు పోలింగ్ సెంటర్లోకి ఏకంగా లోపలికి వెళ్లి మళ్ళీ ప్రచారం చేస్తూ అభ్యర్థులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లంటూ కూడా కొంత ఉద్రిక్తతల మధ్య అయితే వరంగల్, భూపాలపల్లి జిల్లాలోని మున్సిపాలిటీలు ప్రస్తుతం అయితే కౌంటింగ్ ఎలక్షన్ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక మిగతా చోట్ల చెదురుముదురు ఘటనల మీద కూడా ప్రస్తుతం సజావుగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే దాదాపు 160 BNSS అమల్లో ఉండి 200 మీటర్ల వరకు వాహనాలు అలౌ చేయొద్దు, 100 మీటర్ల వరకు గుంపులుగా ఎవరిని కూడా అలౌ చేయొద్దు. కానీ కొంత ఈ యొక్క అమలు చేయడం లోపల పోలీసులు కొంత వైఫల్యం అవుతున్నారు కాబట్టి ఈ విధంగా ఏకంగా పోలింగ్ కేంద్రాల వద్దనే ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నేతలు ఏకంగా సెంటర్ లోపల వచ్చి మరి డబ్బులు ఇస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ 2 చోట్ల పరిస్థితి సద్దుమైనా కూడా సాయంత్రం వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యం లోపల మరోసారి ఇట్లాంటి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పోలీసు అధికారులు కూడా బందోబస్తు పకడ్బందీ నిర్వహించాలంటూ ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి.
రైట్ వేణు, థ్యాంక్ యూ. సో భూపాలపల్లి జిల్లాలో అటు బీఆర్ఎస్ అభ్యర్థి బంధువులైతే డబ్బులు పంచడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే ఓటర్లను మభ్యపెట్టేందుకు అయితే ఏదైతే స్థానికంగా కూడా డబ్బులు పంచుతూ ఓటర్లను అయితే మభ్యపెడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు డబ్బు మొత్తం స్వాధీనం చేసుకుని మరింత చర్యలు కట్టుదిట్టం చేశారు.